హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి అనుకుంటున్నారు? ఈరోజు స్పెషల్ పండు మిరపకాయల గోంగూర పచ్చడి చేద్దామా? సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్గా పండు మిరపకాయలు తీసుకుని వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత చింతపండు, సాల్ట్, అలాగే గోంగూర కూడా వాష్ చేసి ఆరనివ్వాలండి. తడిగా ఉంటే పాడైపోద్ది పచ్చడి. ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకుని పండు మిరపకాయలు, కొంచెం ధనియాలు, సాల్ట్, చింతపండు వీటిని రెడీ చేసి పక్కన పెట్టి కొంచెం పెనం పెట్టి ఆయిల్ వేసి గోంగూరను వేగాలండి. మనం పండు మిరపకాయలు మిక్సీ చేసే లోపల ఇది చల్లారిపోతుందండి. చల్లారడానికి ముందుగా ఇలా వేపుకున్నాం. సో ఇలాగ పండు మిరపకాయలు మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా వేగి చల్లార్చిన గోంగూర కూడా ఈ పండు మిరపకాయల పేస్ట్లోని షిఫ్ట్ చేసేయాలండి. ఈ రెండింటిని మిక్సీ చేసే లోపల మనం ఆల్రెడీ పెనం పెట్టి ఆయిల్ రెడీగా ఉంచుకోవాలండి పోపుకండి. చూడండి ఇలా మిక్సీ అయిపోయింది కదా. మనం ఏం చేసామంటే పెనం పెట్టి ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ బాగా మరిగిపోయింది. సో ఇందులోకి మినపప్పు, ఆవాలు వేసి బాగా వేపాలండి. వేగిన తర్వాత మనం దీంట్లోకి రెడీగా ఉంచుకున్న ఎల్లుల్లిపాయలు కూడా ఉంచుకోవాలండి. సో దాన్ని మర్చిపోయాను. సో వెల్లుల్లిపాయలు కూడా మీరు ఈ ప్రాసెస్ అయ్యే లోపల రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేయాలండి. మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా వస్తుంది. ఇది వేగిన తర్వాత మనం చూడండి పండు మిరపకాయలు గోంగూర పేస్ట్ ఉంది కదండి మిక్సీ పట్టింది, అది ఇలా వేసిన తర్వాత ఆయిల్లోని ఒక 10 మినిట్స్ ఇలా మగ్గితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ పండు మిరపకాయల గోంగూర కాంబినేషన్ అదిరిపోద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.